నువ్వు వదిన దగ్గరే ఉండడమే కరెక్ట్. నీకు ఈ ఇంట్లో సేఫ్టీ ఉండదు. నువ్వు అక్కడే ఉండమ్మా. నువ్వు తీసుకున్న నిర్ణయమే మంచిది అని చెప్పేసైతే కమల్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి అందరూ షాక్ అవుతూ ఉంటారు. సరే అని చెప్పేసైతే అనేసరికి ఇక రాజేంద్ర ప్రసాద్ కాసైతే కమల్ చూస్తూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ కమల్ ఆడిన మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలా కోపంతో రగిలిపోతున్న రాజేంద్ర ప్రసాద్‌ని చూసి ఎలా అయినా తప్పించుకోవాలని చెప్పేసి, "అది అక్కడ పెట్టావేంటి? అక్కడ కాదు నేను చెప్తాను ఆగు" అని చెప్పేసైతే కమల్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా తప్పించుకొని అయితే నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక పార్వతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కమల్ చేసిన పనికి ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ కూడా అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ప్రణతి అయితే బయటనే ఉన్న అవని దగ్గరికి వెళ్ళి వదిన అని చెప్పేసి అయితే వెళ్తూ ఉంటుంది. అలా వదిన అని చెప్పేసి వెళ్తూ వదిన వదిన నన్ను క్షమించు. నీకు చెప్పకుండా వచ్చినందుకు నన్ను క్షమించు అని చెప్పేసి అయితే ప్రణతి అయితే అవని కాళ్ళ మీద పడుతూ ఉంటుంది. అవని ఏం చేస్తున్నావు లెగు అని చెప్పేసి అయితే ప్రణతితో అయితే అవని అంటూ ఉంటుంది.